సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. అత్యంత పవిత్రమైనటువంటి ఈ మార్గశిర మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ మార్గశిర మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ మార్గశిర మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందవచ్చు. భగవద్ అనుగ్రహంతో గోవిందుడి యొక్క ఆరాధనంతో ఎంతగా మన జీవితాన్ని మనం ధర్మ మార్గంలో ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతామో అంతగా మన జీవితపు క్షణాలని మనమందరం కూడా సార్థకం చేసుకున్నటువంటి వారం అవుతాం. మరి అలా చేసుకోగలగాలి అంటే మనకు ఒక జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం మనకు ఎవరు ఉపదేశం చేస్తారు? నీవు ఎలా బ్రతకాలో, ప్రతి కార్యాన్ని ఎలా ఆచరించాలో, ఏ విధమైనటువంటి ధర్మాలు పాటించాలో, అసలు ధర్మం అంటే ఏమిటో, కర్మ అంటే ఏమిటో, ఏది అధర్మమో, ఏది చెయ్యవచ్చునో, ఏది చెయ్యకూడదో, ఇవన్నీ కూడా మనకు సాక్షాత్తుగా భగవంతుడే ఉపదేశం కూడా చేస్తూ ఉన్నాడు. వేదములలో ఈ విషయాలన్నీ కూడా చాలా గొప్పగా ఉన్నాయి. కానీ వేదములు అంత సులువుగా మనకు అర్థమయ్యేవి కావు, త్వరగా అర్థం కావు. మరి త్వరగా అర్థం కానటువంటి ఆ వేదాలలో ఉండేటువంటి సారాన్ని మనం ఎలా పట్టుకోవాలి? వేదవాక్యమును అర్థం చేసుకోవాలి అంటే వేదమును చదవాలి, దాని యొక్క అర్థమును వ్యక్తపరిచేటువంటి శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి, వాటిని కూడా చదవాలి. ఇది సాధ్యమయ్యే పనేనా? కాదే. మరి ఎలా ఆచరించాలి? ఏం చేయాలి మనమందరం కూడా అంటే చెప్తూ ఉన్నారు. సర్వోపనిషదో గావః. అయ్యా, సాక్షాత్తు భగవంతుడు వచ్చాడు నీకోసం వేదములలో ఉండేటువంటి సారాన్ని తీయగా నీకు ఉగ్గుపాల వలె పట్టించడానికి. మరి భగవంతుడు నీకు పాలు పట్టించడానికి వస్తే ఎలా జరిగింది? ఇంతకీ ఆవు ఎవరు, ఆ పాలు ఎవరు, పితికిందెవరు, ఆస్వాదించేదెవరు, ఇవన్నీ చెప్తున్నారు చూడండి. ఆవు ఎవరో కాదు, సర్వోపనిషదో గావః. సకల ఉపనిషత్తులు కూడా ఆవురుట. దోగ్ధా గోపాలనందనః. ఆ ఆవుల నుండి పాలను పితికేటువంటి వాడెవడు అంటే గోపాలనందనుడు, గోపాల బాలుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః. ఆ పాలు పితకగా 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 ఒక ఆవు తన బిడ్డని ఎదురుగా ఉంటే ఆ పితికేటువంటి కూడా పాలిస్తుంది. అలా ఆ బిడ్డ ఎదురుగా ఎవరున్నారు అక్కడ అంటే అర్జునుడు ఉన్నాడు. పార్థో వత్సః. మరి ఈ పితికినటువంటి పాల యొక్క సారాన్ని తాగేవాడెవడు? పార్థో వత్సః సుధీర్భోక్త. మనమే.
మనందరి కోసమే ఆ కృష్ణ పరమాత్మ పార్థుణ్ణి మిషగా పెట్టుకొని ఆవుల వంటి ఆ ఉపనిషత్తులలో నుండి గీతామృతాన్ని పాల రూపంలో పితికి మన కోసము అందించాడయ్యా. దాన్ని ఆస్వాదించలేనప్పుడు ఈ మానవుడి యొక్క జీవితం వ్యర్థం. అందుకే మనమందరం కూడా ఈ మార్గశిర మాసంలో నిన్నటి రోజనే మనమందరం కూడా గీతా జయంతి పర్వదినాన్ని కూడా జరుపుకున్నాం కదా. మరి ప్రతిరోజు ఆ కృష్ణ పరమాత్మ యొక్క లీలామృతాన్ని మనం ఆస్వాదనం చేస్తూ ఆ కృష్ణ పరమాత్మ మనకు అనుగ్రహించినటువంటి ఆ గీతామృతంలో కొంత భాగాన్నైనా సరే మనమందరం కూడా కాస్త ఆస్వాదించలేనప్పుడు, దాన్ని కంఠతా చేయలేనప్పుడు, అందులో ఉన్న సారాన్ని మన జీవితానికి అన్వయించుకోనప్పుడు మనం దురదృష్టవంతులమే అవుతామని తెలుసుకొని అటువంటి దురదృష్టాన్ని దూరం చేసుకొని గీతామృతాన్ని ఆస్వాదించగలిగేటువంటి అదృష్టాన్ని మనమందరం కూడా పొందుతూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున డిసెంబర్ 2వ తేదీ మార్గశిర మాస శుక్లపక్ష ద్వాదశి తిథి. ఈ రోజున ఈ ద్వాదశి తిథి మహావిష్ణువు యొక్క ఆరాధనకు ఎంతో విశేషం. ఎవరైతే ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నారో వారందరూ కూడా పంచమహాయజ్ఞాలను ఈ ద్వాదశి రోజున ఆచరిస్తూ ఒక అతిథికి అభ్యాగతుల్ని ఇంటికి పిలిచి చక్కగా వారికి భోజనాది సంతర్పణ కార్యాలన్నీ కూడా ఆచరించడం మనందరి యొక్క ప్రధాన కర్తవ్యం ఈ ద్వాదశి తిథి రోజున. ఇంకా చూసినట్లయితే ఈరోజు అశ్విని నక్షత్రం, అశ్విని దేవతల యొక్క స్మరణము ఆయురారోగ్యములను మనకు కలగజేస్తుంది. అదేవిధంగా ఈరోజు వారం మంగళవారం. ఈ మంగళవారం రోజున ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధనం, ఆదిత్యాది నవగ్రహాలలో అంగారక గ్రహ ఆరాధనం మనకు చక్కనైనటువంటి ఫలాలను కలగజేస్తుంది. కనుక ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకుని భగవద్ అనుగ్రహంతో, కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహంతో, గోవిందుడి యొక్క దయతో ఈ మార్గశిర మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటున్నాం. సంపదల మెరుగవో కందువ బ్రహ్మల కాచే కల్పవల్లివో అందిన గోవిందునికి అండనే తోడు నీడై ఉందానవు మా ఇంటనే ఉండవమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా. ప్రపద్యేతంగిరిం ప్రాయః శ్రీనివాసానుకంపయ ఇక్షుసారస్రవంతేవ యన్మూర్త్యా శర్కరాయితం. ఈ శుభోదయం వేళ శ్రీవారి వైభవం అనే కార్యక్రమంలో ఈనాడు భగవంతుని యొక్క లీల ఎలా ఉంటుంది, సృష్టి స్థితి లయాదులను భగవంతుడు ఎందుకు చేస్తున్నాడు, భగవంతుణ్ణి ఎవరు ఏ ప్రకారంగా చేయిస్తున్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేశికుల వారు దయాశతకంలో భగవంతుని యొక్క ఆ లయం, భగవంతుడు ఎలా లయ కార్యక్రమాన్ని చేస్తున్నాడు అని తెలియజేస్తూ ఆసృష్టి సంతతానాం అపరాధానాం నిరోధినీం జగతః పద్మా సహాయ కరుణే ప్రతిసంచరం కేళిమాచరసి. ఆసృష్టి సంతతానాం అన్నారు. సృష్టి అంటే సృజించడం,
ఆ సృష్టి సంతతానం పద్మా సహాయకరుణే అని చెప్తూ ఓ శ్రీనివాసుని యొక్క దయాదేవి త్వం నీవు ఆ సృష్టికాలం మొదలు సంతతానాం వృద్ధి చెంది అపరాధానాం నిరోధినీం జగత ఈ ప్రపంచం యొక్క అపరాధం అంటే అపరాధాలను శాస్త్ర ఉల్లంఘనాలు ఏవైతే ఉన్నాయో నిరోధినీం అడ్డగించదగినటువంటి ప్రతిసంచరకేళిం ఆచరసి. ప్రతిసంచరకేళి అనే శబ్దానికి మహాప్రళయం అనేటువంటి లీలను నీవు ఆచరసి ఈ ప్రకారంగా అనుష్ఠిస్తున్నావు అన్నారు. భగవంతుడు దయాగుణ సంపన్నుడు అని మనం చెప్పుకోగలమా అంటే చెప్పుకోవచ్చు. కానీ ఆ దయాగుణాన్ని కూడా భగవంతునికి కలిగించేటి ఎవరు చేస్తున్నారంటే ఎల్లప్పుడూ కూడా మహాలక్ష్మి చేస్తూ ఉంటారు. అందువల్ల ఈ సామ్రాజ్యం దయాదేవి ఆచరించేటువంటి సామ్రాజ్య ప్రభావం అని ఇక్కడ చెప్తూ ఉపనిషత్తులు ఎటువంటి మార్గాన్ని అవలంబించి ఉన్నాయి, ఆ మార్గం ద్వారానే అంటే ప్రళయం ప్రపంచనాశం. ఎందుకోసం అండి ప్రళయం అంటే ఒక్కొక్క యుగం అంతమైపోతుందే, అలాగే ఉండొచ్చు కదా. ఎందుకు కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఇదంతా ఎందుకు అంతమైపోతున్నాయి? అలాగే యుగాలు ఉండొచ్చు కదా అంటే కారణం చెప్తున్నారు. ప్రతిసంచరకేళి మాచరసి. ఒక తల్లికి బిడ్డ చాలా ముఖ్యం. బిడ్డ యొక్క బాగోగులు తల్లి చూసుకుంటుంది. ఆ బిడ్డ ఏం చేస్తుందంటే తన యొక్క కష్టాన్ని అది తెలియచేయదు. అంటే ఎక్కువ ఆడుకుంటూ సొమ్మసిల్లి పడిపోతారు. అదే సమయంలో ఆడుకోవడం చేత ఎక్కువ కష్టపడడం చేత క్లేశం ఏర్పడుతుంది. ఆ సమయంలో తల్లి దగ్గరికి వచ్చి నిద్రపుచ్చుతుంది. నిద్రపుచ్చి తరువాత ఆ శ్రమ పరిహారమైన తర్వాత ఒక ఉత్తేజాన్ని ఏర్పరుస్తుంది. అలాగే మనమందరం కూడా ఇక్కడ ఉన్నాం, ఈ సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతున్నాం. మనబోటి వాళ్ళకు కూడా ఒక విశ్రాంతి కలగాలంటే అందుకే మహాప్రళయం సంభవించింది. మహాప్రళయం అంటే ఏమిటి? అన్నీ కూడా సమస్తం కూడా అక్కడ నశిస్తాయి. భగవంతుడు తన యొక్క ఉదరంలో ఈ సమస్త లోకాలంతా కూడా ధరిస్తాడు. మనకి ఏమి కరచరణ అవి ఏమి పనిచేయవు మనకు. ఇదే మహాప్రళయం. దయాదేవి ఈ మహాప్రళయాన్ని ఆచరింపజేస్తుందట. భగవంతుడు మహాప్రళయాన్ని ఏ ప్రకారంగా చేస్తాడో ఆ ప్రకారాన్ని విశేషంగా దయాదేవి తెలియజేస్తుంది అని చెప్తూ దేశికుల వారు మనకు మనక్లేశం కలిగినప్పుడు ఎలాగైతే తల్లి ఆ క్లేశం లేకుండా చేస్తుందో అదే ప్రకారం దయాదేవి చేస్తున్నది. తరువాత కొంతకాలమైనా కూడా అపరాధాలు చేయకుండా ఉండాలి. మనం మేలుకొని ఉంటే ఏదో ఒక పాపాన్ని చేస్తూనే ఉంటాం. మనం జాగ్రత్త అవస్థలో ఉంటే మనకు తెలియకుండానే హింస చేస్తూ ఉంటాం. ఆ హింస అనేది కొట్టడమని కాదు, మనసా చింతించడం కూడా హింస. ఒకరిని మనం నాశనం చేయాలి అని అనుకోవడం కూడా హింస. అందువల్ల మనం నిద్రపోయామనుకోండి ఏమీ తెలియదు. ఒక 3 గంటలు 6 గంటలు మనం నిద్రావస్థలో ఉంటే చక్కగా ఉంటాం. ఇదే ప్రళయం. ప్రళయావస్థలో ఉన్నప్పుడు మనం ఏమీ చెయ్యం. ఆ ప్రళయకాలంలో కరణకళేబరాలంతా కూడా లేకపోవుట చేత అపరాధాలు చేయకుండా మనం అలాగే ఉంటున్నాం కనుక ఆ ప్రళయం కూడా దయాకార్యం అని దేశికుల వారి యొక్క అభిప్రాయం. దయాకార్యంగా చెప్తున్నారు. ఇంతేకాక దేశికుల వారు సర్వతంత్ర స్వతంత్రుడు. ఆయన కవితార్కిక సింహులు, మహాకవి. ఈ శ్లోకం ద్వారా ఒక చక్కటి సాహిత్య విషయాన్ని తెలియజేస్తున్నా. అందులో ముఖ్యంగా ఒక నర్తకి, అలాగే ఆ నర్తకి మంచరంగం, ఆ రంగం అంటామే దానిపైన నృత్యం చేయడానికి ప్రారంభిస్తుంది. పక్క వాద్యాలంతా ఉంటాయి. అలాగే రంగం మీద నర్తకి అలా వెనుకకు పోయే దృశ్యం కూడా కనిపిస్తుంది. అది ఆవిడ ముగించుకుంటుంది. ఇదంతా సాహిత్య శాస్త్రంలో చెప్పబడింది, భరతుని యొక్క నాట్యశాస్త్రంలో చెప్పబడింది. అదే ప్రకారంగా ఒక నేర్పరి అయినటువంటి నర్తకి
నాట్యం చేసేటువంటి ఆ సందర్భంలో పక్కవాద్యాలు సరిగా లేకపోతే అలా 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 తన యొక్క నాట్యాన్ని ముగించుకుంటుంది, అంటే ఆ ప్రకారం వెనక్కి వచ్చేస్తుంది. అలాగే ఇప్పుడు కూడా ఈ దయాదేవి కూడా ఈ ప్రకారంగా నర్తకి వలె వెనక్కి వచ్చేస్తుంది. తరువాత మనం అందరం కూడా ఈ ప్రళయంలో మునిగిపోతాం. భగవంతుడి యొక్క ఆ లయ కార్యంలో మనం ఎవ్వరు కూడా ఉండం కనుక, అందరూ విశ్రాంతి అవస్థలో ఉంటారు కనుక, అప్పుడు అపరాధాలు చేయకుండా ఉంటాం కనుక, ఎవ్వరూ కూడా పాపాలు చేయకుండా అడ్డుకునేటువంటి మహాతల్లి ఎవరుంటే దయాదేవి అని ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు. మనం ఆ దయాదేవిని ప్రార్థించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. 16 పల్లెలతో బంగారు పతిమా చెదరని వేదములా చెగురుబోడి ఎదుట శ్రీ వెంకటేశు నిల్లాలవై నీవు నిధుల నిలిచే తల్లి నీవారమౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి వెరసితివౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి వరలక్ష్మి జయలక్ష్మి. జీవుడు సత్వగుణాన్ని అలవరుచుకుంటేనే భక్తి యోగం పట్టుబడుతుంది. రాజస తామస గుణాలలో కొట్టుమిట్టాడుతూ ఉంటే భక్తి యోగం కష్టం. కాబట్టి సత్వగుణబంధురమైనటువంటి ప్రహ్లాదునిలాగా సంస్కారాన్ని అలవర్చుకొని పరమాత్మను ఉపాసించే ప్రయత్నం జీవుడు తప్పకుండా చేయాలి. అథా నఖాంగ్రేస్తవ కీర్తితీర్థయో అంతర్బహిస్నాన విధూతపాప్మనాం భూతేష్వనుక్రోశ సుసత్వశీలినాం స్యాత్ సంగ్రమోనుగ్రహ ఏషనస్తవ. భాగవతంలో రుద్రగీతలో ఈ అంశాన్ని స్పష్టీకరించారు వ్యాసభగవానుడు. ఎలాగంటే, మన శరీరాన్ని మనం శుభ్రం చేసుకోవడానికి గంగలో స్నానం చేస్తాం. గంగలో స్నానం చేయడం వల్ల బాగా శరీరం అంగాంగములన్నీ కూడా శుభ్రం చేసుకొని బయటపడతాం. కానీ మన అంతరంగంలో ఉండే మాలిన్యాన్ని, కల్మషాన్ని మనం ప్రక్షాళనం ఎలా చేసుకోవాలి? కాబట్టి అంతర్బహిస్నానాలు రెండూ అవసరమే జీవునికి. అంతఃస్నానం కూడా చేయాలి కదా. ఆ అంతఃస్నానం ఏమిటి అంటే అహా నఖాంగ్రేస్తవ కీర్తితీర్థయో. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి దేవదేవుడు, విరాణ్మూర్తి, జగన్నియామకుడు, అనుశాసకుడు, జగత్ పరిపాలకుడు అయినటువంటి ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని, మహత్వాన్ని, గుణనామ సంకీర్తనాన్ని నిరంతరము అచంచలమైనటువంటి దీక్షతో నిర్వహిస్తూ ఉంటే అదే అంతఃస్నానము. తిక్కన గారికి మహాకవి తిక్కన్న, కవి బ్రహ్మ హరిహరనాథుడు సాక్షాత్కరించినప్పుడు పులకించి ఒక మాట అన్నారు. భూరి భవత్ కారుణ్య క్షీరాంబుధిలోన నాదు చిత్తంబును విస్తారమహితముగ నునిచితివి ఆరయ అచ్చిరువు కాదే అఖిలాండపతి. ఓ అఖిలాండనాయక, నా అంతరంగాన్ని నీ కరుణా సాగరంలో మునకలు వేయిస్తూ ఉన్నావు. ఆశ్చర్యం కదా. ఎందుకంటే నేనంత గొప్పవాడినేం కాదు.
అప్రమేయ ప్రభావ భావనాతీతుండయ్యును ఆశ్రితులకు ఆ పరమేశ్వరుండు అత్యంత సులభుండని బుధుల వలన విని యునికించేసి ననుబోటి బాల స్వభావనకు ఇట్టి మహనీయ మహిమ దొరకనునా అని అనుకుంటాడు ఆయన. కవి బ్రహ్మ తిక్కన్నయ్య అలా అనుకున్నాడంటే బాలస్వభావుడని మనబోటి వారెంత. కాబట్టి అహంకారాది మనోవికారాలకు మనసులో తావివ్వకూడదు. ఆ మహాకవి అన్నాడు, దేవా నీ కరుణ అనే గంగలో నా మనస్సును ముంచెత్తూ ఉన్నావు, నా అంతరంగాన్ని ముంచెత్తూ ఉన్నావు. ఆ హరిహరనాథుడు సాక్షాత్కరించి ఏమడిగాడు, అయ్యా నువ్వు రచించబోయే మహాభారతాన్ని నాకు అంకితం చేయి అని చెప్పాడు. అది గొప్ప విషయమా స్వామి? చేనులో పండిన విత్తనాన్ని చేనికే ఇచ్చినట్టుగా నీవిచ్చినటువంటి ప్రతిభా విశేషాన్ని నీకే సమర్పిస్తున్నాను. ఇంతకు నేర్చు నీకు ఒక ఇంతటిలోన మదీయవాణి అత్యంత విభూతి పెంపెసగునట్టి నేను కొనియాడసేత తానెంతటి పెద్ద నీ కరుణనిట్లు పదస్థుడరైతి ఇంక జన్మాంతర దుఃఖములు తొలగునట్లుగా చేసి సుఖాత్ము సేయవే అని. అంటే ఇంకా ఈ జనవరణ ప్రవాహం నుంచి ఈ జీవుని రక్షించు అని వేడుకున్నాడు. అంటే అటువంటి వారు మహాకవులు, ఆచార్య పురుషులు, ప్రహ్లాదాది భాగవతులు ఏ దేవుని కీర్తి గంగలో, ఏ దేవుని సంకీర్తన గంగలో మునిగి తేలారో అలా మనం కూడా మునిగి తేలి అంతఃస్నానం చేయాలి. మనం రోజు బహిస్నానం చేస్తాం, మంచిదే, కానీ అంతఃస్నానం కూడా చేయాలి కదా. ఆ అంతఃస్నానం చేసే ఉపాయం ఏమిటంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క, ఆ ఆనంద నిలయవాసుని యొక్క పాదపద్మములు ఆశ్రయించి శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం అన్నారు కదా. కాబట్టి నవవిధ భక్తి మార్గాలలో పాదసేవనం కూడా ఒక మార్గము. కాబట్టి ఆ పాదాలను, ఆ పాదపద్మాలని నిరంతరము స్మరిస్తూ పరమయోగులకు పరిపరి విధముల పరమొసిగడి నీ పాదము తిరువేంకటగిరి తినమని చూపిన పరమపదము నీ పాదమని అన్నమయ్య చెప్పినట్టుగా ఆ పాదపద్మాలనే మనం ఆశ్రయించాలి.